రికార్డింగ్ నెంబర్ 138 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. తైజసాహంకారము వలన మూడవదియగు అనిరుద్ధ వ్యూహము పుట్టెను. అనిరుద్ధుడు ఇంద్రియముల దేవుడు. సకల యోగులు తమ హృదయములలో ధ్యానించున్నది వీనినే. ఈ వ్యూహము శరదృతువున విచ్చిన నల్ల కలువవలే రంగు కలిగి ఉండును. ఇందు బుద్ధి అను తత్వము పుట్టును. దాని నుండి ఈ దిగువ శక్తులు కిరణములై ప్రసరించుచుండును. నెంబర్ 1, ద్రవ్యమును ప్రకాశింపచేయు జ్ఞానము. దీనివలన ఈ వస్తువు యొక్క స్వభావము ఇట్టిది అని తెలియను. నిప్పును తాకకుండుట, నీటిలో దుముకకుండుట, పెద్దలను గౌరవించుట, తేలు పాము మున్నగు వాని నుండి జాగరూకత వహించుట, ఆకలి కన్నము తినుట మొదలగు వృత్తులు దీని వలన కలుగుచున్నవి. నెంబర్ 2, ఇంద్రియ వృత్తులను హద్దులలో ఉంచి సద్వినియోగము చేయు జ్ఞానము. దీని వలన చేయదగినవి చేయకూడనివి అగు ప్రవర్తనల భేదము తెలియును. ఆలుమగలు ఏకాంతమున ప్రవర్తించున్నట్లు బాటలో ప్రవర్తింపకుండుట మున్నగు సజ్జనుల వివేచనాశక్తి దీని వలన కలుగును. నెంబర్ 3, సంశయము. తెలియని విషయముల జోలికి పోకుండుట అలవడును. నెంబర్ 4, మిథ్యాజ్ఞానము. ఇది మనము ఆరోపించుకొను జ్ఞానము. దీని వలన తర్కశాస్త్రము, రసాయనిక శాస్త్రము, అర్థశాస్త్రము మున్నగునవి ఒకదానికన్నా ఒకటి వేరుగా గ్రహింపబడుచున్నవి. వాణిజ్యము చేయువారిద్దరూ తమ ద్రవ్యములకు ఖరీదులను నిర్ణయించుకొందురు. ఆ నిర్ణయము వారిద్దరికి మాత్రమే సత్యము. కనుక మిథ్యాజ్ఞానము. ఇది లేనిచో వాణిజ్యము, అర్ధార్జనము, వృత్తులు, అన్నోదకములు పుట్టవు. 5, నిద్ర. ఇది లేకున్నచో శరీరము అను యంత్రము ఎట్టి హద్దులలో పని చేయించినచో నశింపకుండునో మనస్సునకు తెలియదు. దానితో దేహము భిన్నమగును, చిన్నమగును. నెంబర్ 6, నిశ్చయము. ఇది లేనిచో పని సాగదు. నెంబర్ 7, స్మృతి అనగా ఒక మారు తానెరిగిన వస్తువును దాని పరోక్షమున మనస్సున కల్పించుకొనుట. ఇది లేనిచో ఏ విద్యయూ లేదు, అనుభవము లేదు, సత్ప్రవర్తనకు తావు లేదు. నెంబర్ 8, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు. నెంబర్ 9, పనులు చేయుటకు పనిముట్లు తయారు చేసుకొను జ్ఞానము. అట్లే జ్ఞానమునార్జించుకొను పరికరములను సమకూర్చుకొను జ్ఞానము. శక్తి తైజసాహంకారము వలననే పుట్టును. ఇది 2 విధములు. నెంబర్ 1, క్రియాశక్తి, పవర్ ఆఫ్ యాక్షన్. నెంబర్ 2, జ్ఞానశక్తి, పవర్ ఆఫ్ పర్సెప్షన్. ఇందు మొదటి దాని వలన ప్రాణము పుట్టును. రెండవ దాని వలన తెలియుట పుట్టును. ఈ 2 లక్షణములను ఇంద్రియములకున్నవి. కర్మేంద్రియములను పనిచేయించున్నది ప్రాణము, జ్ఞానేంద్రియములను పనిచేయించున్నది జ్ఞానము. కనుక ఇంద్రియములు కూడా తైజసాహంకారము నుండి పుట్టినవి. తామసాహంకారము వలన శబ్ద తన్మాత్రము పుట్టెను. దాని వలన ఆకాశము, దాని వలన వినుట పుట్టెను. వినునట్టి ఇంద్రియము శబ్దగ్రహణము చేయుట పుట్టెను. అర్థమునకు శబ్దము ఆధారమై శబ్దము వినువారికి అర్థము స్పష్టమగుచున్నది. శబ్ద తన్మాత్రము నుండి ఆకాశము పుట్టెను. అది మిగిలిన 4 భూతములకు నివాసమయ్యను మరియు లోపల వెలుపల తావులను సృష్టించెను. ఈ ఆకాశమే ఆత్మకును, ప్రాణమునకును, ఇంద్రియాదులకును కూడా నివాసమయ్యను. కాలమే కదలికను కలుగచేసెను. దాని యందు పై చెప్పిన మార్పులన్నీ సంభవించెను. ఆకాశము నుండి కదలిక వలన స్పర్శ పుట్టెను. దాని నుండి వాయువు పుట్టెను. దాని నుండి చర్మము పుట్టి స్పర్శ జ్ఞానము కలిగెను. స్పర్శ జ్ఞానమునకు లక్షణములు మెత్తదనము, గట్టిదనము, చల్లదనము, వెచ్చదనము అనునవి. వాయువునకు కదిలించు శక్తి పుట్టెను. దాని వలన ద్రవ్యమును విడదీయుట, కలుపుట పుట్టెను. దాని వలన ద్రవ్యము యొక్క కణములు పుట్టినవి. యూనిట్ మ్యాటర్. ద్రవ్య కణములకు వాయువునందు లేచి చెరించు లక్షణమేర్పడి వాసన చూచుట అను గుణము పుట్టెను. దీని వలన దూరమందున్న వస్తువులు వాసన వేయుటయు, చూడకయే అవి ఉన్నట్లు తెలుసుకొనుటయు సంభవించుచున్నది. శబ్దమునకు వినుటయు, వినబడుటయు అను లక్షణములు ప్రధానములు. విన్న శబ్దమును ఆశ్రయించి
అర్థము గ్రహింపబడును. కనుక అన్ని ఇంద్రియములకు సంబంధించిన జ్ఞానము కూడా శబ్దార్థము రూపమున శబ్దమును ఆశ్రయించి ఉండగలదు. వాయువు వలన స్పర్శ గుణము కలుగును. వాయువు ప్రభావమున స్పర్శకు రూపకల్పనము కలుగును. దాని వలన తేజస్సు పుట్టెను. వెలుగు కంటిని స్పృశించుట వలన రూపము కంటిచే గ్రహింపబడుచున్నది. రూపమునకు ఈ దిగువ లక్షణములున్నవి. నెంబర్ 1, ఏది ఎచ్చట ఉన్నదో తెలియుట. నెంబర్ 2, ద్రవ్యము యొక్క ఆకారముతో సమమైన ఆకారము మనస్సున పడుట. దీని వలన అచ్చటనున్న ద్రవ్యము యొక్క స్వభావము తెలియుట. ప్రతిబింబము వలన ద్రవ్య జ్ఞానము కలుగుట. తైజసము తేజస్సునకు ఈ దిగువ ధర్మములు సాధారణములు. ద్యోతము అనగా ప్రకాశించుట. పచనము అనగా ద్రవ్యములకు పండుట వండుట అనబడు మార్పులు తెచ్చుట. బియ్యము అన్నమగుట మున్నగు మార్పులు. లోహములు కరుగుట, ద్రవ్యములు వాయురూపము ధరించుట మున్నగునవి కూడా. దప్పిక కలిగి నీరు త్రాగుట, దేహమునకు ఎప్పటికప్పుడు నీరు కావలయునని తెలియుటయే దప్పిక. ఆకలి భుజించుట, దేహమునకు ఆహారము కావలెనని తెలియుటయే ఆకలి. నీరు మాయమగునట్లు ఆర్చుట, దీనివలన ఆయా ప్రదేశములందు మంచు తొలగుట, చలి తొలగుట, నీరు అనావశ్యకమగు ఒక తావు నుండి ఇంకిపోవుట జరుగుచున్నవి. రూపము వెలుగుట వలన ద్రవ్య భేదములు తెలియుట. అట్టి తేజస్సు వలన రుచి పుట్టెను. నీరు యొక్క ఉష్ణోగ్రత మార్పుల వలన నీరు వేరువేరు రుచులను అందించును. ప్రకృతిలో తేజస్సు వలన రుచి పుట్టి దాని నుండి జలములు పుట్టెను. నాలుక రుచిని గ్రహించుటకు ఏర్పడెను. రుచి చూచు ప్రజ్ఞ ఒక్కటే అయినను ద్రవ్యమునందలి పంచభూతముల వేర్వేరు రకములైన కలయికల చేత వేర్వేరు రుచులు పుట్టినవి. అవి ముఖ్యముగా వగరు, చేదు, కారము, పులుపు, తీపి, ఉప్పదనము అని 6 విధములుగా ఏర్పడెను. ఇందొక్కొక్క దానిలో లేత ముదుళ్ళు ఏర్పడుట చేత లెక్కకు మిక్కిలి అయిన రుచులు పుట్టినవి. ఇక జలముల యొక్క లక్షణము చెప్పెదను. 1, తన కలయికచే ద్రవ్యములలో మార్పు కలుగుట. 2, ద్రవ్యము తడిసిపోవుట. 3, ఘనపదార్థము ముద్దకట్టుట. 4, త్రాగినప్పుడు ప్రాణవృత్తికి తృప్తి కలుగుట. ఇది స్నాన ప్రక్షాళనాదుల వలన కూడా కలుగును. 5, దేహధారులు దేహమున జీవించి ఉండుటకు ఆధారమగుట. 6, జీవన ప్రవృత్తిలోని ఎగుడు దిగుడులను సామ్యము చేయుట. 7, మెత్తపరచుట. 8, వేడి యొక్క తాపమును పోగొట్టుట. 9, జలలుగా ఏర్పడి తీసినచో మరల ఊరుచుండుట. ఈ రుచి వలన జలముల ధర్మము మార్పు కలుగుట వలన వాసన అను శక్తి పుట్టెను. దాని నుండి పృథ్వీతత్వము అనబడు ఘనపదార్థము పుట్టెను. వాసన తెలియుటకై ఘ్రాణేంద్రియము ఏర్పడెను. వాసన తెలియుట ఒకే శక్తి అయినను వ్యక్తమగు ద్రవ్యములలోని పదార్థ నిర్మాణ భేదమును బట్టి వేర్వేరు గుణములుగా గంధములు ఏర్పడినవి. 1, ఇంగువ మొదలగు పోపు ద్రవ్యముల వాసనలు. 2, విషము తిని చచ్చిన జంతువుల మాంసము వాసన మొదలగు నీచు వాసనలు. 3, కస్తూరి మొదలగు ద్రవ్యముల సుగంధ గుణము. 4, పద్మము మున్నగు పుష్పముల శాంత గంధముల గుణము. 5, వెల్లుల్లి మొదలగు ద్రవ్యముల వాడి అయిన వాసనల గుంపు. 6, పాసిపోయిన పక్వ భోజన పదార్థములు కలిగించు పులిసిన వాసన మున్నగు లక్షణములు. ద్రవ్యముల యందలి అంతర్భాగములైన ద్రవ్యముల పాళ్లను బట్టి ఈ వాసనలు అనేక విధములుగా హెచ్చింపబడును. ఇక పృథ్వీతత్వము యొక్క లక్షణములను తెలిపెదను. 1, ఆకారము నిలుపుటకు అవకాశము. ఇది ప్రతిమలు మున్నగు వానిని కావలసిన ఆకారములలో తయారు చేయుటకు ఉపకరించును. 2, ద్రవ పదార్థము గాని ఘన పదార్థము గాని వాయు పదార్థము గాని మరి ఒకటి ఆధారముగా అక్కరలేకయే నిలబడి ఉండగలుగుట. అనగా
మరి ఒక పాంచభౌతిక ద్రవ్యాపేక్ష లేకయే ఆకారము నిలబడుట. 3 జలము మున్నగు వానికి ఆధారముగా ఉండగలుగుట. 4 ఇంకొక వస్తువును మోటించి నిలపగలుగుట. 5 ఆకాశము వాయువు అగ్ని జలము అనువానిని విడదీసి సందు చేసుకొని తానుండగలుగుట. 6 సకల జీవుల లోపలి పురుషుని వ్యక్తపరచు దేహముగా పనిచేయుట. ఇట్లు చెప్పి వీనిని అవగతము చేసుకొనుటకై కొంత మౌనమును ప్రసాదించి కపిలాచార్యుడు మరల ఇట్లనెను. తల్లి, పైన వివరించినవి పంచభూతములకు గల సాధారణ ధర్మములు మాత్రమే. ఇవి కాక ఒక్కొక్క దానికి ఒక్కొక్క అసాధారణ ధర్మమున్నది. ఆకాశమునకు అసాధారణ గుణము శబ్దము, దానిని గ్రహించున్నది చెవి. వాయువునకు అసాధారణ గుణము స్పర్శము, దానిని గ్రహించున్నది చర్మము. తేజస్సునకు అసాధారణ గుణము రూపము, దానిని గ్రహించున్నది కన్ను. జలమునకు అసాధారణ గుణము రుచి, దానిని గ్రహించున్నది నాలుక. పృథివికి అసాధారణ గుణము గంధము, దానిని గ్రహించున్నది ముక్కు. మన రికార్డింగ్ నంబర్ 138 అయిపోయింది.